సంజన మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. తనతో మాట్లాడదాం. సంజన, నిజంగా నీకు వచ్చిన కష్టం ప్రపంచంలో ఎవ్వరికి రాకూడదు. ఈ కష్టాన్ని భరించడం కూడా చాలా కష్టం. బట్ ఈ టైంలో నువ్వు లైవ్లోకి రావడం కూడా, మాట్లాడాలని అనుకోవడం కూడా చాలా గ్రేట్, మెచ్చుకోవాలి సంజన. ఎందుకంటే నీ గురించి ప్రపంచానికి తెలియాలి, నువ్వు ఎంత కష్టపడుతున్నావో. నిన్ను ఆదర్శంగా చాలామంది తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే నిన్ను లైవ్లో జాయిన్ అవ్వమని అడిగాము. సో ఏం చెప్పాలనుకుంటున్నావు సంజన? ఏం లేదు మేడం, నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని ఇలా చిన్నగున్నారని చూడకండి. వాళ్ళని ఒక బాధ్యతలుగా నిల్చోపెట్టండి. ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో నాకు అసలుకి మా డాడీ లాక్ చేసి పెట్టేటోడు. ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. నేను ఇవన్నీ చేయగలుగుతానా అని నా దగ్గర ధైర్యం అని లేదు. కానీ మా తమ్ముడు వల్ల నాకు ధైర్యం అనేది దొరికింది. మమ్మీ నాకు ఎప్పుడు చెప్తుంది, నువ్వు ఏదో ఒకటి చేస్తావు, నీ దాంట్లో ఉంది. కానీ డాడీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. అట్లా ఏం జరిగింది సంజన అసలు? అంటే అంటే నీ చేతుల్లోంచి పరిస్థితి చేయి జారిపోయింది అని నీకు ఎప్పుడు అనిపించింది? హాస్పిటల్లో అడ్మిట్ చేసావు, నువ్వు ఏ స్థాయి వరకు కష్టపడాలో, ఏ స్థాయి వరకు చేయాలో అంతా చేసావు, నీ తప్పు లేకుండా, నీ బాధ్యతగా, ఇష్టంగా చేసావు. ఏం జరిగింది అసలు? ఏమన్నా షేర్ చేసుకోగలవా? ఫస్ట్ అయితే ఫీవర్ నాకు వచ్చింది. మమ్మీ నాకు చూయించింది. డాడీ అన్నాడు తొందరగా తీసుకెళ్తే మంచిది, ఇప్పుడు ఇలాంటి ఫీవర్స్ కూడా బాగాలేదు అని తీసుకెళ్ళారు, చూయించారు. ఇంకా నార్మల్ ఫీవరే ఉండే. అయితే చూయించి తీసుకొచ్చి నాకు తక్కువ అయిపోయింది. డాడీ అన్నాడు భయపడకు. ఇంకా నాకు కూడా ఆ టైంకి కొంచెం ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది. డాడీకి చెప్పినా నేను, డాడీ నాకు ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుందంటే ఇంకా నన్ను ఇలా పనుకోబెట్టిండు షోల్డర్ పైన. అన్నాడు నీకేం కాదు తల్లి, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పిండు. కొంచెం సేపుకి ఇంకా దేవుడు తలుచుకొని ఆపేసిన. ఇంకా మంచిగా అనిపించింది. డాడీ పడుకో అని చెప్పిండు. డాక్టర్ అన్నాడు బెడ్ రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ తీసుకోమ్మా, ఎంత అంటే అంత బెడ్ రెస్ట్ తీసుకోండి. అయితే అంతలోనే సరే అని నాకు తక్కువ అయిపోయిందా. నెక్స్ట్ డే డాడీకి జలుబు అయినట్టు అయింది. నేను అన్నా ఏమైంది డాడీ అని అన్నా. లేదే ఏం కాలే అన్నాడు. 5 days 10 days ఇలానే దాచిపెట్టిండు, నాకు చూయించలే. అదేదో ముందే చూయిస్తే నేను ఏదో హాస్పిటల్లో అయినా చేర్పిస్తుండే కదా. బట్ చెప్పలేడు, మమ్మీ చెప్పలేదు, డాడీ చెప్పలేదు. నేను ఒకటే అంట, పిల్లలకి నొప్పి వస్తే పేరెంట్స్ని చెప్పుకుంటారు, కానీ పేరెంట్స్ కూడా చెప్పుకుంటే మనకు తెలుస్తుంది. ఈరోజు నాకు ఈ పరిస్థితి రాకపోతుండే, నేను బ్రతికిస్తుంటుండే. మా తమ్ముడిని చూసుకున్న నాకు ధైర్యం ఉంది, మా తమ్ముడిని చూసుకుంటా అని నాకు మొత్తం పట్టుదల పట్టుకున్నా నేను. కానీ నేను మా డాడీ మమ్మీకి అయితే బ్రతికించలేకపోయినా. నాకు తెలిస్తే నేను ఇంట్లోనే చేసుకుంటుండే. ఇప్పుడు నాకు దేవుడికి ఒకటే అంట, మళ్ళీ ఒక 20 బ్యాక్ చేసేసాయి. 20 టైం అంటే వెనకాల నేను చేసుకుంటే ఎలానో. కానీ ఇప్పుడు కూడా నేను మరుపులోనే ఉన్నా. డాడీ మమ్మీ ఉన్నారే అని అనుకుంటున్నా. ఇలా ఫీల్ అవట్లేదు చనిపోయిందని వాళ్ళు. ఎంత సంజన నీ ఏజ్ ఎంత? తమ్ముడి వయసు ఎంత? 22 నాది, తమ్ముడి వయసు 18. చదువుకుంటున్నావా? మా డాడీ అన్నాడు చదువుకొని ఏం చేస్తారమ్మా, ఇంట్లో పనే చేయాలి కదా అన్నట్టు నా చదువు మానేసి పిచ్చేసిండు. 2012 బ్యాచ్ నాది. ఎంతవరకు చదివావు సంజన నువ్వు? 10th చదివి నేను టీచర్ జాబ్ చేసిన 3 schools. నీకు కోపంగా కూడా అనిపిస్తుంది ఈ టైంలో కదా నీకు సంజన? అనిపిస్తుంది ఒకసారికి అంట. నేను ఎలాంటి పేరెంట్స్ మీరు అసలుకి చిల్ చేయాలి కానీ పిల్లల్ని, అంతేగాని ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఎప్పటికీ ఆపకూడదు. ఈరోజు వాళ్ళు చేసినందుకు నేను భరిస్తున్నా.
నువ్వు చదువుకుని ఉంటే నీ కాళ్ళ కాకపోతే మీద ఈరోజు నువ్వు నేను ఉండేదానివి చదువుకుంటే అనిపిస్తుంది పొజిషన్ ఇప్పుడు ఉంటే నీకు. ఉమ్. అంత ఇంకా ధైర్యం, దీనికంటే ఎక్కువ ధైర్యం ఉంటుండే నా దగ్గర. తమ్ముడు ఏం చదువుతున్నాడు నాకు సంజన? కూడా హెల్త్ బాగుండదు. 10th అయిపోయింది తంది, ఇప్పుడు ఇంటర్ సెకండ్లో ఉంటుండే. కానీ నాకు చదువుకొని నేను అవసరం లేదు అని చెప్పిండు డాడీ. మా ముగ్గురికి గవర్నమెంట్లో చదివించిండు అనమాట. మా అక్క చెల్లెల్ని ముగ్గురిని గవర్నమెంట్లో చదివిస్తే తినని ప్రైవేట్ న్యూరల్ స్కూల్లో చదివించిండ్రు. చదువుకుంటాడు అని అన్నీ తనని మంచిగా నచ్చ చెప్పిండు, కానీ మాట వినలే. డాక్టర్స్ ఏం చెప్పారు సంజన? స్టార్టింగ్ నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, అడ్మిట్ చేసుకున్నప్పుడు ఏమన్నారు? అప్పుడు నీకు ఫుల్ హోప్స్ ఉండుంటాయి కదా, ఖచ్చితంగా అమ్మా నాన్న తిరిగి ఇంటికి వచ్చేస్తారని అనుకునే ఉండుంటావు. ఊహలో ఒక 1% కూడా నీకు ఐడియా ఉండుండదు ఇట్లా జరుగుతుందని. నాకు అస్సలకి లేదు. నేను ఫస్ట్ సెకండ్ డేనే జాయిన్ చేయగానే నేను అనుకోలే మంచిగా అయిపోతారు. నేను అసలుకి కోవిడ్ అని అస్సలకి నమ్మలే నేను. కానీ లాస్ట్కి ఇలా తెలియంగానే డాడీ వదలంగానే నా కాళ్ళు జారిపోయింది. నా భూమి దగ్గర నుంచి ఏం చేయాలో అర్థం కావట్లే. కొంచెం సెకండ్లో నాకు పిచ్చితనం అనేది వచ్చేసింది. అసలుకి ఏ తల్లి తండ్రి అసలుకి నాకు ఇప్పటి వరకు చూపించలేదు ఏది డెడ్ బాడీ. డాడీకి ఇలా చేయి పెట్టి వణుకుతున్నా. నాకైతే అసలు నా బాధ తట్టుకోలేకపోతున్నది. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుండి ఎవరికైనా చూసినా నేను. ఒక టైంకి డెడ్ బాడీని చూడంగానే డాడీ కళ్ళు మూసుకో అని చెప్తుండే. ఇప్పుడు ఇంత దగ్గర నుండి చూసినా అన్ని దాంట్లో నాకు చాలా సేఫ్గా పెట్టలేదని కాదు, వాళ్ళు కూడా ఆలోచించిండ్రు. పేరెంట్సే వాళ్ళు కూడా నా పిల్లలు బయటికి వెళ్తే ఏమవుతుందో, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో అని అనుకుంటారు. కానీ మరీ ఇంత చేయకండి. నీ బాధ అంతా కొంచెం ముందు చెప్పుంటే ఇంకా అర్లీగా హాస్పిటల్కి తీసుకెళ్లేదాన్ని, లేకపోతే ఇంకా తొందరగా క్యూర్ అయిపోయేది అని బాధ తొందరగా తీసుకెళ్తుండే. కానీ చెప్పలేదు అక్క, అసలుకి చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంత కూడా లేదు. నాకు నొప్పి లేస్తుంటే కూడా ఒక్కదాన్ని లోపడెళ్ళి పడి గిల్గిలా కొట్టుకోవాలి, కానీ మమ్మీ ఎవరికి చెప్పుకోవాలి అని లోపల ఆలోచిస్తా. నిన్న కడుపు నొప్పిలేస్తుంది. అయితే మమ్మీకి అసలు గుర్తు చేసుకున్నా నేను. మీ నాన్న మీద నీకు కోపం ఇష్టం రెండు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. చాలా అసలు ఎంత కోపం ఉన్నా అంత మనసు తన పైన కొట్టుకుంటది. కానీ వాళ్ళని నేను వదిలి వెళ్ళలే. నేను సెకండ్ టైం చెల్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేనన్నా మమ్మీ డాడీతో నేను నిల్చుంటా. మమ్మీ డాడీకి ఎప్పటి వరకు వాళ్ళు ఊరికి సెటిల్ అయిపోరు అప్పటి వరకు నేను వాళ్ళతో ఉంటా అని చెప్పిన. ఇంకా తమ్ముడు సెటిల్ అవుతాడని డాడీ అనుకుండు, కానీ డాడీకి చెప్పిన ఆల్రెడీ తను సెటిల్ అవ్వడు, ఉన్న హోప్స్ అన్ని వదిలే డాడీ ఊరికి వెళ్ళిపో అని చెప్పిన నన్ను పెళ్లి చేయగానే. అక్క చెల్లిన సంజన ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినట్టున్నాయి కదా. నువ్వు అమ్మ నాన్న చూసుకోవడం, తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదని నువ్వు పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడే అని వెయిట్ చేస్తున్నావా? నా లైఫ్ మొత్తం దీంట్లో హాఫ్ స్పాయిల్ చేసేసిన నేను. ఏం చేద్దాం అనుకుంటున్నావు సంజన? నీకేం వచ్చు చెప్పు సంజన. నాన్న ఏం చేసేవారు, అమ్మ ఏం చేసేది? నాకు మమ్మీ ఫస్ట్ అసలుకి చాలా అంటే మేము ముగ్గురం ఉండే, ఖర్చులు కూడా ఎక్కువ ఉంటే మమ్మీ కూడా పని చేసేది. ఇంకా డాడీ అంటుండే అందరికీ తెలియకపోతే తెలియనియద్దు అసలుకి మాట, మనం చేసుకుంటే అసలుకి ఎవరికి తెలియనియద్దు అని చెప్పిండు. ఇంకా మమ్మీ అలానే ఇక్కడ చిన్న జామ్ కంపెనీ ఉంది, అక్కడ పని చేస్తుంది మమ్మీ.
డాడీ ఇంకా అక్కడ నుంచి మమ్మీకి కొంచెం హెల్త్ పాడైతే థైరాయిడ్ బీపీ ఎక్కువ అయిపోయింది. అక్కడ నుంచి మాన్పించేసిండు డాడీ. నా హెల్త్ కూడా పాడైతే ఇంట్లో ఒక్కదాన్నే లాక్ వేసి వెళ్తుండే డాడీ. ఇంట్లో ఉండి బయట నుంచి ఏదైనా ఎవరికైనా తెప్పించుకోవాలంటే కూడా పిచ్చెక్కిపోతుండే అసలుకి. ఉండి మెంటల్నెస్ చేసింది, అరవడం ఒక్కదాన్నే ఇంట్లో రూమ్లో. ఇప్పుడు కూడా నా హెల్త్ బాగాలే అసలుకి, కొంచెం సెకండ్లో ఇప్పుడు ఏమైపోతుందో అని అర్థం కాదు. నీకేంటి సంచిన ప్రాబ్లం? హెల్త్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఈ కోవిడ్ టైంలో ఇంట్లో ఉండడం వలన, లేకపోతే ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు? నాకు అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కోరుకుంటారు బయటికి వెళ్ళాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా మాతో ఉండాలి అని. బట్ నా లైఫ్ ఎలా ఉందంటే 5 సంవత్సరం నేను ఒక రూమ్లో తాళమేసిపోతుంటే మా మమ్మీ కూడా పనికి వెళ్తుండే. అక్కడనే ఆ రూమ్లోనే నాకు గడుస్తుండే పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో, ఎప్పుడెప్పుడు గొల్లం తెరుస్తా అని నేను వెయిట్ చేస్తుండే. అలా నా మొత్తం లైఫ్ స్టర్న్ అయింది. ఇంకా కొంచెం ఇప్పుడైతే మళ్ళీ అనిపిస్తుంది. ఏ ఏజ్లో సంజన ఇదంతా? 10th అయిపోయినాక తర్వాత అక్క చెల్లి పెళ్లి చేసిన తర్వాత నా లైఫ్ ఇలానే ఉండే మొత్తం. అమ్మ నాన్న బాగా భయపడ్డట్టున్నారు మీ అక్కని చెల్లెల్ని చూసినాక. నీ మీద బాగా జాగ్రత్త తీసుకోవాలని అలా చేసినట్టున్నారు కదా? అవును అనుకుంటా. ఇంకా వాళ్ళు కూడా అనుకుంది ఏదో ఒకటి ఉంటది కదా, వాళ్ళు అనుకున్నారు నా పిల్ల సేఫ్ గా ఉంటదేమో అని అనుకున్నారు. బట్ వాళ్ళకి తెలియదు కదా, లోపల ఉండి మెంటల్నెస్ వచ్చేస్తుంది. లాక్డౌన్ పెడితేనే బయటికి రాకపోతే వాళ్ళు అల్లాడిపోతుండ్రు. అలాంటిది నేను 6-7 సంవత్సరాలు ఒక రూమ్ లోనే. కానీ సంజన నీకు చాలా ధైర్యం ఉంది, నీకు తెలియట్లేదు. కానీ నువ్వు చెప్తున్నావు కానీ నేను 6-7 ఏళ్ళు ఒక రూమ్లోనే ఉన్నాను అని చెప్పి. నువ్వు ఎలా మార్చుకున్నావో, నువ్వు ఎలా నిన్ను సమర్థించుకున్నావో తెలియదు, కానీ నీ అంత ధైర్యం కూడా చాలా మందికి ఉండదు సంజన. నువ్వు కూడా చూసే ఉంటావు. నాకు మమ్మీకి చెప్పిన, నాకు పెద్ద వాళ్ళు కలిస్తే మమ్మీ నాకు చాలా క్వశ్చన్స్ అడగాలని ఉంది, చాలా ఆన్సర్స్ అడగాలని ఉందంటే చూద్దామే, ఇంకా నీ కలలుగానే ఉంటాయి అంటే నేను నిజం చేస్తా అని చెప్పిన మమ్మీకి. ఏం చేయాలని ఉండేది సంజన? మమ్మీ చూసి కూడా ఇక్కడనే ఉండేమో. ఏం చేయాలని ఉంది? ఇప్పుడు అన్నావు కదా కనిపిస్తే నాకు బోల్డ్ అని ప్రశ్నలు అడగాలని ఉందని. ఏం చేయాలనుకున్నావు నువ్వు? ఏంటి నీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ఏంటంటే అసలుకి ఇప్పుడైతే నేను ఇవన్నీ ఎక్కువ చెప్పలేను, కానీ ఒక్కటే చెప్తా. అసలుకి నా డ్రీమ్ అయితే నేను మోడలింగ్, లేకపోతే ఏదైనా చిన్న పెద్ద డాక్టర్, లేకపోతే టీచర్, అలా ఏదైనా కానీ పట్టుదల వదలలే. నేను టీచర్ జాబ్ కూడా చేసిన. నేను డ్రీమ్స్ చాలా ఉంది, కానీ అన్నీ నేను ఇంకా కూడా ఇప్పుడు అక్క అన్నది, శ్రావ్య అక్క అన్నది, ఏది నీది ఇంకా పాడవలే, ఫ్యూచర్ నువ్వు స్ట్రైట్ చేయొచ్చు, ఇంకా బ్రైట్ చేయొచ్చు. నిజం కదా సంజన, నీకేం వయసు అయిపోలేదు, నీకు ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు చేయొచ్చు. నీకు సపోర్ట్గా చాలా మంది ఉంటారు సొసైటీలో. నువ్వు ఇప్పుడు శ్రావ్య నీతో పాటు ఉందని చెప్తుంది, తనేం చెప్పింది, తన సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? మంచిగా ఉంది. అసలుకి ఫ్యామిలీలో కూడా మరి అంత అటాచ్మెంట్ లేదు, కానీ అక్కతో చాలా అటాచ్మెంట్ అయిపోయింది. మాట్లాడడం, అడగడం, తిన్నావా అని అడగడం. కానీ నాకు అక్కకు చూస్తే ఇంకా ధైర్యం వచ్చింది. ఎప్పుడైనా నేను ఈ పొజిషన్లో ఉండాలి అని అక్కను చూస్తే ఒక ఆలోచన వచ్చింది. కానీ నేను సాధిస్తా, అక్క ప్లేస్ కూడా అక్కలాగానే సాధిస్తా, పోరాడతా, ఏమేం చేయాలో చేస్తా నేను. రైట్. సో కానీ ఒక పేరు సాధించాలి లైఫ్ లో. చెప్పు సంజన, చెప్పు. పేరు సాధించాలి లైఫ్ లో. మా ఫ్యామిలీ అందరు అంటారు ఏం చేయలేరు, ఆడోళ్ళు ఏం చేయలేరు, వాళ్ళందరికీ చూపించాలి, వాళ్ళందరికీ చెప్పాలి చేయగలుగుతారు పట్టుదల పట్టుకుంటే. రైట్ సంజన, మనతో నువ్వు ఇప్పటివరకు అక్క అని పిలుస్తున్నావు, శ్రావ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు.
శ్రావ్య గారు, సంజన గురించి అసలు గుండె తరుక్కుపోతుంది తను మాట్లాడుతున్నా, తను చెప్తున్నా. అట్ ద సేమ్ టైం తనంత స్ట్రాంగ్గా ఉండడం చాలా గర్వంగా కూడా అనిపిస్తోంది, తనున్న కష్టానికి, తను ఫేస్ చేస్తున్న దానికి. సో మీకు ఫస్ట్ సంజన గురించి ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది, తను ఏం చెప్తుంది, తను మీరు ఎట్లాగా సమర్థిస్తున్నారు, ఏం చెప్తున్నారు తనకి మీరు? ఫస్ట్ నేను నార్మల్గా సాక్షిలో నేను చదవడం జరిగిందండి తిన గురించి స్టోరీ. అంటే వాళ్ళ ఫాదర్ కి బెడ్ కోసం అని చాలా ట్రై చేసి తర్వాత వాళ్ళ ఫాదర్ ని కోల్పోవాల్సి వచ్చింది. దాని తర్వాత నేను ఆ స్టోరీ గురించి ఎంక్వైరీ చేయగా అసలు ఎవరు రాశారు ఏంటి అంటే ఈ సాక్షి రిపోర్టర్ చైతన్య గారు రాశారని తెలిసి దాని తర్వాత నేను కొన్ని డీటెయిల్స్ తీసుకున్నాను అనమాట ఆ స్టోరీకి సంబంధించి. అమ్మాయి నంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా, మా వల్ల అయ్యేది మేము హెల్ప్ చేస్తాము, ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో చాలా ఎమోషనల్ గా కానీ మెంటలీ బాగా డిస్టర్బ్ అవుతారు పిల్లలు. సో అందుకే అని చెప్పి నేను సంజన నెంబర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న దగ్గర నుంచి కూడా నేను సంజన తోటి చాలా బ్రీఫ్ గా మాట్లాడి అసలు ఏంటి ఎలా జరిగింది అని అన్ని వివరాలు తెలుసుకున్నాక తను బాగా అంటే సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిందండి. అంటే తనకు షీ హ్యాడ్ ఎ వెరీ రఫ్ చైల్డ్హుడ్. అంటే అందరి చైల్డ్హుడ్ లాగా తనకి లేకుండా ఉండే అనమాట. తను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, పరిస్థితుల ప్రభావం. అంటే ఈ రోజు కూడా ఆడపిల్లలని చదివించడము ఒక వేస్ట్ ఖర్చు, లేకపోతే ఎలాగో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కదా అనే దాంట్లోనే చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. అది సంజన విషయంలో కూడా అదే జరిగింది. సో జరిగిన తర్వాత వాళ్ళ తల్లిగారి పరిస్థితి కూడా నేను తెలుసుకొని హాస్పిటల్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ చేసినా కూడా ఎవ్రీ డే తన సిచ్యువేషన్ కూడా చాలా డిటోరేట్ అవుకుంటూ వచ్చింది. దాని తర్వాత ఏం చేయగలమంటే విత్ ఇన్ నో టైమ్ ఈవెన్ వాళ్ళ మదర్ ని కూడా తను కోల్పోయింది. అసలు నిజంగా చెప్పాలంటే 1 వీక్ లో ఇదంతా జరిగిపోయిందా అన్నట్టుగా మేము కూడా చాలా బాధపడ్డాం. సో మా ఆర్గనైజేషన్ ద్వారా ఏదైతే కొంత హెల్ప్ చేయగలుగుతామో చేయగలిగాం. మోస్ట్లీ తనకి ఇప్పుడు ఎక్కువ కావాల్సింది ఒక ఎమోషనల్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం ఆర్థిక పరమైన ఓదార్పు కూడా సంజనాకి ఈ టైంలో అవసరం అండి. ఎందుకంటే వాళ్ళ తల్లిగారి వైద్యం కొరకు వాళ్ళు చాలా అప్పు చేసి ఉన్నారు. అంటే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అంటే తనకి ఆ టైంలో కనీసం చుట్టాలు కానీ ఫ్రెండ్స్ అయినా ఇంకెవ్వరు కూడా తనతో పాటు లేరు. ఒక్కతే పాపం అంతా హ్యాండిల్ చేసింది. సో ఈవెన్ వాళ్ళ మదర్ విషయం అప్పుడు కూడా ఏంటి అంటే చాలా ట్రై చేసాం. ఎంత అంటే ఇంకా అసలు మా ఎఫర్ట్స్ అన్ని పెట్టాం అనమాట. ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉండుంటది కోవిడ్ టైంలో ఎలా జరుగుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఒక 200-300 కాల్స్ మాట్లాడి ఆ తర్వాతనే ఆ రిక్వెస్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో తిన విషయంలో కూడా మేము ఎంత కోఆర్డినేషన్ ఏది చేసినా కూడా అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్ మదర్. సో సంజన విషయంలో ఏంటంటే మీరు అన్నట్టుగా కూడా షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ గర్ల్. తనకి ఏంటంటే కొంత ఇప్పుడు మన లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా తను అచీవ్ చేయగలుగుతుంది. అండ్ తనకు కూడా నేను చెప్పింది ఒకటే, సంజన కొంచెం ఈ టైం ఈ 1 month అనేది ఎట్లాగో నీకు మెంటలీ కొంచెం బాగా డిస్టర్బింగ్ గా ఉంటది. సో 1 month తర్వాత ఒకసారి మళ్ళీ మనం కూర్చొని నువ్వు ఏం చేస్తావు అని అంటే దానికి తగ్గట్టు మనం వర్కౌట్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ఎట్లా అప్రోచ్ అయితే బాగుంటది, నీ డ్రీమ్ కానీ నీ గోల్ కానీ అచీవ్ అవ్వడానికి కొంత గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్. కానీ తను చైల్డ్హుడ్ గురించి విన్నప్పుడు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది శ్రావ్య గారు. అంటే ఇంకా ఇలా ఉన్నారా చదివించడం, ఇంతమంది చెప్తున్నారు కదా చదివించండి. ఇప్పుడు తనే అడుగుతోంది, నన్ను చదివించుంటే లేకపోతే నా కాళ్ళ మీద నేను నిలబడి ఉంటే ఇంకా నేను బాగా హ్యాండిల్ చేసేదాన్ని అని తనే అనడం చూస్తుంటే ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. అంటే ఇంకా కూడా జనాలు అదే స్టీరియో టైప్ లో ఉన్నారు, అమ్మాయి ఎడ్యుకేషన్ మీద వేస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్లీ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే వన్స్ ద గర్ల్ హిట్స్ అప్ ప్యూబర్టీ ఇమీడియట్ గా మ్యారేజ్ చేసేయాలి, అంటే మ్యారేజ్ ఇట్స్ ద అల్టిమేట్ అచీవ్మెంట్ అమ్మాయికి అని ఇంకా కూడా అదే జోన్ లో ఉన్నారు. ఇలాంటి టాలెంట్ ఉన్న పిల్లల్ని కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు చదవనే కాదు, ఎన్నో ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు షీఈస్ వెరీ గుడ్ విత్ టైలరింగ్. సంజన వచ్చేసి మంచిగా టైలరింగ్ చేస్తుంది, ఇది చేస్తుంది. కనీసం తన కాళ్ళ మీద తను నిలబడి ఎక్కడన్నా జాబ్ చేసుకోందాము అన్నా కూడా తనకు ఆ స్కోప్ కూడా వాళ్ళు కల్పించలేదు. తెలియని భయం. అంటే బయట పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయనుకోండి, కాకపోతే మన పిల్లలను మనం ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇన్వైట్ చేయాలి. ఒకసారి మన పిల్లలకి ఏంటంటే ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీరు దీనికి తగ్గట్టు నడుచుకోండి అని ఒక కాన్ఫిడెన్స్ కనుక తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగలిగితే, ఆ ఫ్రీడమ్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్లీ పిల్లలు కూడా ఫ్రీడమ్ మిస్యూజ్ చేయరు నాకు తెలిసి. తను ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పింది, తనకి అట్ ద సేమ్ టైం 2-3 ఎమోషన్స్, తనకి కోపం ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది పేరెంట్స్ పైన. నిజంగా అట్లా ఎవరికి ఉండదేమో సంజనాకి అనిపించినట్టు.
కోల్పోయాననే బాధ ఒకవైపు తన వాయిస్లో కానీ తన మాటల్లో కానీ తెలుస్తుంది. అండ్ తన అంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది తనకున్న బాధని కానీ ఇష్టాన్ని కానీ. దానికి నిజంగా సంజనాని మెచ్చుకోవాలి. తనకి నిజంగా మీరు అన్నట్టు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని ఎవ్వరు ఆదుకునే వాళ్ళు లేరు. కనీసం నేను ఈ రోజు చదువుకుని ఉంటే లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటే మా స్థితిగతులు వేరే ఉండే కదా. ఎందుకంటే వాళ్ళకి సొంతం ఇల్లు లేదు. వాళ్ళు ఏదో ఇక్కడ ఒక 20 years కింద ఇక్కడ వచ్చి దే బిలాంగ్ టు రాజస్థాన్ ఒరిజినల్ గా. పాపం 20 years కింద ఇక్కడ వచ్చి ఏదో బతుకు తెరువు కోసం అని ఇక్కడ వచ్చి కష్టపడి అంతో ఇంతో ఏదో పొజిషన్ చేసుకుంటుంటే ఈ రోజు సడన్లీ ఈ సిచ్యువేషన్ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఎట్లా అయిపోతుందంటే అఫ్ కోర్స్ 20 years నుంచి ఇక్కడ ఉన్నా కూడా, ఎంత హైదరాబాద్ లో ఉన్నా కూడా ఆ లోకల్ కొంచెం ఆ కంఫర్ట్ జోన్ అనేది వేరే ఉంటది. సో ఇప్పుడు తనకి చుట్టుపక్కల వాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ ఎవరు సపోర్ట్ చేయడానికి రాలేదు. సో సంజన ద్వారా నేను కూడా ఒక మెసేజ్ ఇంకొకటి స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి పంపించాల్సి అనేది ఏంటి అంటే, కొంచెం ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు కొంచెం హ్యుమానిటీ తోటి బిహేవ్ చేస్తే బాగుంటది. మాకెందుకులే అని అనుకున్నప్పుడు రేపు మనకే ఆ పొజిషన్ అనేది రావచ్చు. కనీసం కొంచెం, ఎందుకంటే ప్రతి ఒక్కటి డబ్బుతోటే ఉండదండి. ఒక మాట, ఒక ధైర్యం, అయ్యో అమ్మ నీతోటి ఇట్లా అయిపోయింది కదా, పర్వాలేదులే మేము ఉన్నాం లేదని ఉంటే ఒక మాట, ఒక ఫోన్ కాల్ కూడా ఎంతో ఓదార్పునిస్తుంది. సో అది కూడా చేయట్లేదు. కనీసం మినిమం కూడా చూస్తున్నాం కదా, కొంతమంది వస్తుంది కోవిడ్ అనేది, అది ఒకరికి వస్తుంది రాదని కాదండి. సో మనకు రాలేదు ఇవాళ అని మనం ఏదో చాలా ఇదిగా ఉండడం అని కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్, మరి ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడన్నా ఐ థింక్ పీపుల్ షుడ్ రెస్పాండ్. ఒక్కసారి సంజనతో కూడా మాట్లాడతాను శ్రావ్య గారు. సంజన, అసలు నీతో ఎవ్వరూ లేరా ఈ మొత్తం హాస్పిటల్ ఎపిసోడ్లో? చుట్టుపక్కల వాళ్ళు కానీ, నువ్వు డబ్బులు కూడా నీ అంతటి నువ్వే అప్పు తెచ్చి కూడా వైద్యం చేయించావు మీ అమ్మగారికి అని చెప్తున్నారు. అంటే అక్క, హాస్పిటల్లో తెలుసా నాకు ఇలా అనిపించలే. నేను కోవిడ్ పేషెంట్స్ ముంగలో ఉన్నా, మా మమ్మీ పక్కన ఉంటే అసలుకి అన్నీ మంచిగానే అనిపిస్తుంది. అసలుకి అనిపించలే నేను కోవిడ్ పేషెంట్ పక్కన ఉన్నా. అందరేమో ఎలా భయపడుతుండ్రు. ఒక టైంకి నేను భయపడ్డా, అబద్ధం కాదు. కోవిడ్ ఉంది, లోపట్నే ఉండాలి అసలుకి అన్నట్టు. కానీ మమ్మీ పక్కన కూర్చుంటే కోవిడ్ వీళ్ళందరికీ అని వాళ్ళ ముంగల కూర్చొని పడుకొని తిన్నా. నాకు ఒకటే చెప్తా, దేవుడి పైన నేను అన్నీ వదిలేసిన. మమ్మీతో ఉన్నప్పుడు ఏదైనా అయిపోని నాకు పర్వాలేదని చెప్పేసిన. డాడీ చేర్చినాక తర్వాత మెంటల్నెస్ ఇంకా అనిపించింది, ఏంది ఇది అసలుకి అని. డాడీ కోల్పోయినాక తర్వాత అర్థమైపోయింది, కోవిడ్ ఇది నన్ను చంపేస్తుందా. దాని తర్వాత ఫస్ట్ మమ్మీని బ్రతికించుకుందాం, దాని తర్వాత ఏదైనా ఛాన్స్ లేకపోతే నేనే చెప్పిన, నాకు ఇంకా ఏ మనసు ఒప్పుకోవట్లే, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నిజంగా, ప్రామిస్ ఇంటికి వచ్చినాక తర్వాత. కానీ మా తమ్ముడికి చూడాల్సి వచ్చింది, వాడు ఏడుస్తుంది, వాడు నేను చూసుకోలేను. లేకపోతే నాకు ఎలాంటిది లేదు, ఎవరిపైన ఆశతో బ్రతకాలి నేను. ఇల్లు మొత్తం పైకి వచ్చేసింది, ఖర్చులు మొత్తం పైకి వచ్చింది, మమ్మీది ఖర్చులు తీసుకున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్లో చేర్చిన మమ్మీకి బతికించుకోవడానికి అక్కడ 4 లక్షలు అయింది. నేను ఎక్కడ చదువుకోవాలి, చెయ్యలేదు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికి ఇవ్వాలి అర్థమే కావట్లే. ఈ టైంలో అందరు జాపుకున్నారు వెనకాల, మా దగ్గర లేదు అని. మీ అక్క చెల్లి కూడా ఉన్నట్టున్నారు కదా సంజన, వాళ్ళతో మాట్లాడావా ఏమన్నా? మాట్లాడినాను. వాళ్ళన్నారు వాళ్ళకి తెలుసు పరిస్థితి, కానీ వాళ్ళంటారు నీకంటే ఎక్కువ నేను ఏడ్చినానే అంట. నేను ఏడవడం కాదు, మమ్మీ డాడీ కంటే నేను ఎక్కువ దగ్గరగా ఉండే వాళ్ళకి మనసుకి. నువ్వు లేకు, నువ్వు చాలా బాగా టైలరింగ్ చేస్తావట వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటది. నువ్వు చాలా బాగా టైలరింగ్ చేస్తావట, పర్ఫెక్ట్ గా చేస్తావట ఇప్పుడు శ్రావ్య గారు చెప్తున్నారు. నేనా ప్రతి ఒక్కరు వస్తారు నా దగ్గర బ్లౌజ్ కుట్టించడానికి, 10, 20, ఒక 5 తీసుకొని వస్తే నేను ఒకటే అంట, మీ బ్లౌజ్ పాడు చేయను. ఎందుకంటే నన్ను చూసి అందరు అనుకుంటారు ఇంత చిన్నగా ఏం కుడుతుందో, ఇంత పెద్ద ఇచ్చేటోళ్ళకే వాళ్ళు పాడు చేస్తున్నారు బ్లౌజ్ అని. ఆంటీ మీకు ఫస్ట్ టైం తక్కువ తీసుకుంటా, ఇంకా ఒకసారి ఒక్క బ్లౌజ్ కుట్టించుకొని చూడండి, దాని తర్వాత మీరే తీసుకెళ్ళిపోండి అని చెప్తా. ఇప్పుడు వర్క్ చేస్తున్నావా సంజన? ఇంకా వాళ్ళు తీసుకొచ్చి ఒకటి కుట్టి
అంటే ఇప్పుడైతే ఏం వర్క్ లేదు, బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా కస్టమర్స్వి కుట్టలేదు. మమ్మీకి ఇలా అయిపోయింది. మమ్మీ కూడా అన్నది అందరు డబ్బులు ఇస్తారు, అంది వాళ్ళు కుడతా నాది కుట్టా అంటే కుట్టడానికి మమ్మీదే పెట్టిన. నేను అన్న ఇప్పుడు ఎవరికి చాలా అసలుకి టైలర్ కూడా నేను పట్టుదల పెట్టి చెప్పుకున్నాను డాడీకి. నన్ను ఏది నేర్చుకోలే, ఇంట్లో ఒకటైనా నేర్చుకొని వేరే వాళ్ళు చెయ్యి జాపడం మంచిగా ఉంటుందా? చెల్లి పెళ్లి బ్లౌజులు, అక్క పెళ్లి బ్లౌజులు అన్నీ నేనే కుట్టిన. అందరిది ప్రతి ఒక్క బ్లౌజెస్ నేను కుట్టి ఇంకా అక్కడ నుంచి నేను పర్ఫెక్ట్ అయిపోయినా. బ్లౌజ్కి నేర్పిస్తాను కూడా అందరికీ. నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తా. రైట్. మేబీ శ్రావ్య గారు తనకి తన ప్లస్ పాయింట్ అదేనేమో. తను ఫ్యూచర్లో ఏమన్నా పైకి రావాలి అని అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు తనకి ఒరిజినల్గానే ఆ స్కిల్ ఉన్నట్టు అర్థమవుతుంది. తను ఎక్కడ నేర్చుకోలేదు, అంతమంది తన దగ్గరకు వచ్చి పని చేయించుకుంటున్నారు అంటే. షీ హ్యాస్ అ వెరీ క్రియేటివ్ మైండ్ సెట్ అండి. సో దానికి తగ్గట్టు కూడా మేము కొన్ని మాట్లాడాం అనమాట. ఎందుకంటే ఇవాళ రేపు మనకి స్కిల్ సెంటర్స్ అవనివ్వండి, యూనో మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం, లేకపోతే యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా నేను ఒక ఇష్యూ సంజనాతో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా కూడా కొన్ని రిచువల్స్ ఉన్నాయి వాళ్ళ మదర్ ఫాదర్ కి సంబంధించి. ఒకసారి అవన్నీ అయిపోయాక కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ కూడా హీ హాస్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ కాబట్టి ఒకసారి అదంతా అయిపోయాక సంజనాను డెఫినెట్ గా తనతో మళ్ళీ కూర్చొని లైవ్ గా అప్పుడు మాట్లాడి అన్ని డిస్కస్ చేసి తను ఏది చేయాలనుకుంటుందో దానికి తగ్గట్టు మేము తనని ప్రాపర్ గా గైడ్ చేసి వీఆర్ హోపింగ్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. ఓకే డెఫినెట్లీ. సంజన, ఇప్పుడు మీ బ్రదర్కి ఎట్లా ఉంది సంజన? తమ్ముడికి నేను తనకి రికవర్ చేసిన, ఇంకా వాడు కూడా వినట్లేదు అసలుకి. బయటికి వెళ్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నా నేను మంచిగా చూసుకో, దాని తర్వాత అక్క డాడీ మమ్మీ ఉన్నంత వరకు నువ్వు వినలే, నా మాట విను అని చెప్తున్నా. ఇంకొకటే చెప్తున్నా, తనకి రికవర్ చేస్తే నాకు ఫస్ట్ నా ఆనందం నాకే. 5-6 రోజుల నుంచి నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు, చేస్తున్న పని చేసుకుంటున్నా కానీ లోపల నుంచి మొత్తంకి ఫీవర్, గడి కింద కడుపు నొప్పి, కానీ చెప్పుకోలేకపోతున్నా. మమ్మీ డాడీ ఉంటుంటే చెప్పుకుంటుంటే కదా, వాడిని నేనేం చెప్పుకోవాలి, వాడే ముందే బాధలో ఉన్నాడు. నువ్వు ఇక్కడే నా చిన్నప్పటి నుంచి సంజన? వాడికి కూడా చెప్తా. ఇప్పుడు శ్రావ్య గారు చెప్తున్నారు రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారు అని. నాది ఇక్కడనే బర్త్ అయింది, ఇక్కడనే పుట్టా, ఇక్కడనే పెరిగాను. నీకు ఇక్కడ ఎవ్వరు చుట్టాలు ఎవ్వరు లేరా? అసలుకి చుట్టాలు అందరు ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే మరి ఎప్పుడు ఇలా ఇంటికి రావడం చేయడం ఇలా చేయకపోతే ఇంకా నాకు తెలియదు అసలుకి. బయటికి కూడా డాడీ ఎక్కువ తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఏదో ఫంక్షన్స్, మ్యారేజెస్ అంటే కూడా అక్కడ జస్ట్ ఫొటోస్ దిగి గిఫ్ట్స్ ఇచ్చేసి తినేసి రావడం, ఇంకెవరితో కలపలే డాడీ నాకు. ఇప్పుడు నువ్వు ఇంటున్న ఇంట్లో పెద్ద డాడీ ఉన్నాడని తెలుసు. ఇంకా తను కూడా ఇంకా వాళ్ళెవరికో ఫ్యామిలీలో కోవాడైతే ఇంకా భయపడిపోయిండు. ఇంకా తను కూడా వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడ ఫస్ట్ మమ్మీకి అలా చేసి వెళ్ళిపోయిండు అసలుకి. ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లు కూడా అద్దె ఇల్లు అంటే అవును, కిరాయిదే. ఇంకా ఫోన్ చేసి అన్ని అడుగుతుంటే నేను అన్నా కొంచెం ఆగా, నేను ఇస్తా, ఎక్కడ నుంచి తెచ్చి అలా అర్థం కావట్లే. ఫస్ట్ ఏమో వాడి టెన్షన్, అసలుకి వాడికి తక్కువ చేయాలని, పైనుంచి మమ్మీ డాడీది టెన్షన్. ఇంకా ఏదైనా అయిపోయినా నేను తొందరగా తీసి పెట్టడం, తినిపించడం, మమ్మీ చేత్తో, ఇంకా వాళ్ళ పేరుతో అక్కడ బయట పెట్టడం, అన్ని టైంగా చేస్తున్నా. ఎందుకంటే అందరు అన్నారు వాళ్ళ పైన మమ్మీ డాడీకి అన్నం దొరకదంటే, నేను అన్నా వద్దు, నేను ఇక్కడ కింద కూడా వాళ్ళని మంచిగానే చూసుకున్నా. ఇక నేనన్నా ఫస్ట్ తీసి పెడతా ప్లేట్స్, నేను ఆకలిగా ఉన్నావు వాళ్ళకి తీసి పెడతా ఫస్ట్. ఎట్లా సంజన ఇప్పుడు మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు? పైన అప్పులు కూడా ఉన్నాయని చెప్తున్నావు కదా, అమ్మ కోసం అప్పులు చేశానని కూడా చెప్తున్నావు. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా నీకు? ఎవరు చేయలేదు. ఇంకా శ్రావ్య అక్క చెప్పింది ఎక్కడి నుంచో అక్కడ హోప్ దొరుకుతుంది, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఇంకా సరే అని ఆగిన నేనే. సో శ్రావ్య గారు, నిజంగా
ఒక ఎలా ఉండకూడదు ఎవరిని ఇక్కడ జడ్జ్ చేయలేని పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్కి అమ్మ నాన్నకి ఏం భయాలు ఉన్నాయో మనకు తెలీదు. వాళ్ళని ఎవరు తప్పు పట్టాల్సిన పరిస్థితి కూడా కాదు ఇది. అట్ ద సేమ్ టైం సంజన పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్ అనిపించే మాటలు తను మాట్లాడుతూనే మనకు అనిపిస్తుంది. ఎవరైనా ఏం చేయొచ్చు, ఒక నార్మల్ సిటిజన్ హెల్దీగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సంజన లాంటి వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, నిజంగా రోజు గడవని వాళ్ళు. ఇప్పుడు సంజనకు నిజంగా సంపాదించే హ్యాండ్ ఇంట్లో లేదు, తమ్ముడిని చూసుకోవాలి, దానికి పైన అప్పులు. అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటి అండి, ఇండివిజువల్ కంటే కూడా గవర్నమెంట్స్ డెఫినెట్లీ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ గా, ఒక ఇండివిజువల్ గా నాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. అవును, అంటే బీట్ లాజిస్టిక్స్ అవనివ్వండి, అంటే టు రీచ్ అవుట్ టు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కువ తొందరగా ఎవరైనా రెస్పాండ్ కావాలన్నా ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ కొంచెం ఈజీ ఉంటుంది అనమాట, అంటే హెల్ప్ అనేది తొందరగా దక్కుతుంది. సో ఆ క్రమంలోనే, ఎందుకంటే మేము కూడా కోవిడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం అనమాట, బీట్ బ్లడ్ డొనేషన్స్ ఆర్ ఫుడ్ డొనేషన్స్ కానివ్వండి, వేరే డిఫరెంట్ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు లిటరలీ అవన్నీ చూసుకొని మళ్ళీ ఇటువంటి స్పెషల్ కేసెస్ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అందులోనే నాకేమనిపించింది అంటే, ఒకసారి వై డోంట్ వి ట్రై టు సీక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ అని అనిపించినప్పుడు నేను ట్వీట్ చేశాను అనమాట. నార్మల్ గా ఇట్లా ఈ అమ్మాయి పరిస్థితి ఇద్దరిని కోల్పోయింది, మరి దీనికి ఏం చేయగలుగుతాం అన్నప్పుడు మన తెలంగాణ సీఎంఓకి అలాగే మన కిషన్ రెడ్డి గారికి ట్వీట్ చేశాను. చేసిన ఒక 10 minutes లోనే మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది కిషన్ రెడ్డి సార్ దగ్గర నుండి. వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు, సార్ తో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు సార్ ఏమన్నారంటే, ఖచ్చితంగా అమ్మాయి పూర్తి బాధ్యత ఏదైతే ఉందో, అది ఆర్థికంగా ఇవ్వనివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు ఏమైనా పై చదువులు చదువుకుంటా అన్న, ఏదైనా ఉద్యోగం చేసుకుంటా అన్నా కూడా డెఫినెట్లీ నేను వాళ్ళకి అండగా ఉంటాను, భరోసా ఇస్తాను. మీ ఫౌండేషన్ తో మనము యాక్టివిటీ అనేది కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే డెఫినెట్లీ ఒక ఫాలో అప్ అనేది, ఒక గైడెన్స్ అనేది ఆ అమ్మాయికి ఈ టైంలో అవసరం అని చెప్పి సార్ అన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే శ్రావ్య గారు. సంజన, నువ్వున్న సిచ్యువేషన్ ఇప్పుడు ప్రేక్షకులు అంతా చూస్తున్నారు. చాలామంది ఇలాంటి అన్నిటినీ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, మనకున్న ప్రివిలేజెస్ని కానీ ఉన్న అడ్వాంటేజ్లను కానీ వాటన్నిటిని. వాళ్ళకి ఏం చెప్తావు సంజన? నువ్వు తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయావు, మొత్తం నీ బాధ్యత, నీ తమ్ముడి బాధ్యత ప్రస్తుతం నువ్వే మోస్తున్నావు. ఇలా విచ్చలవిడిగా ఉండే వాళ్ళకి, లేదంటే పట్టించుకోని వాళ్ళకి ఏం చెప్తావు? పట్టించుకున్న వాళ్ళకి ఒకటే చెప్తాను అక్క, లైఫ్ మీరు మనలా బ్రతకచ్చు, కానీ మీ డాడీ లేనిది అలాంటి లైఫే లేదు అసలుకి. నాకు కనిపిస్తుంది కదా, నేను ఎలా ఇప్పుడు ఇలాంటి టైంలోనా నాకు అసలుకి ఉండాలని అనిపించట్లేదు. ఎవరేం చేసుకుంటారు? ఏ అబ్బాయి హెల్ప్ చేస్తాడు? ఎవ్వరు హెల్ప్ చేయరు. ఈ టైంకి మనమే ఎవ్వరు లేరు. అక్క లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేరు, బంధువులు మర్చిపోతారు. కోవిడా ఎవరమ్మా నువ్వు అని ఇలా అందరు మర్చిపోతారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కోవిడ్తో చాలా తిరుగుతున్నారు అబ్బాయిలు. అయితే వాళ్ళకి తెలుసా అసలుకి వాళ్ళ ఫ్రెండ్స్ అనేది పాజిటివా నెగిటివా అని తెలీదు కదా. కానీ ఒక్కటి చెప్తున్నా, మీ పేరెంట్స్ని మీరు బాగా చూసుకోవాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. పోలీస్ వాళ్ళు ఎంత పాపం చేస్తారో పొద్దున రాత్రి వాళ్ళు చేస్తున్నారు. మన డాక్టర్స్ ని కూడా తప్పుగా చెప్పలేను నేను, ఎందుకంటే వాళ్ళు పాపం అలసిపోయినరు చేసి. వాళ్ళది కూడా నేను అందరిది అర్థం చేసుకోగలుగుతా. బట్ డాక్టర్స్ అనేది కొంచెం ఇంకా కేర్ తీసుకుంటే ఒక పేరెంట్స్ లో, ప్రతి ఒక్క పేరెంట్స్ లో ఒక్కలైనా మిగులుతారు. కానీ అబ్బాయిలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం సేపు లాక్ చేసి పెడితేనే లాక్డౌన్ అవగానే తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ మాలాంటి వాళ్ళు మేము ఎలా బ్రతుకుతున్నాం ఇంటి లోపట? నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి ఉన్నంత కాలం. ఎందుకంటే లైఫ్ ఊపిరి చెప్పుకొని రాదు, దేవుడికి గ్యారంటీ తీసుకొని కూడా రాదు. ఈ రోజు నేను మాట్లాడుతున్నా, రేపు నేను ఉండలేను కూడా, కానీ చెప్తున్నా మీకు. సంజన, నువ్వు ఇప్పటిదాకా చాలా ఫస్ట్ మా డాడీ మా తమ్ముడు తిరిగి చాలా ధైర్యంగా హ్యాండిల్ చేసావు. ఫస్ట్ మా డాడీ మా తమ్ముడు తిరిగి అక్క చెప్పు ఫస్ట్ మా డాడీ మా తమ్ముడు తిరిగి మేమిద్దరం ఇంట్లోనే ఉండే, మమ్మీ డాడీ తిరిగి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అది తెలీదు.
కానీ తమ్ముడికి అయితే ఫీవర్ ఉండే, బట్ వాడు అంటుడు ముట్టుకోకండి. ఆ టైంకి చెక్ చేయిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోతుండే. సంజన, నీకు చెప్పేది ఒకటే, సేఫ్గా ఉండండి. నీకు చెప్పేది ఒకటి, నువ్వు ఇప్పటిదాకా చాలా ధైర్యంగా హ్యాండిల్ చేసావు. ఎవరూ నీతో లేనప్పుడే నువ్వు ధైర్యంగా ఉన్నావు, చేసావు. సో ఇప్పుడు నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. శ్రావ్య గారు ఉన్నారు, నేను ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. సో నువ్వు ఇప్పుడు ఎంత ఎగ్జాంపుల్గా ఉన్నావో ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఉంటావు. శ్రావ్య గారు ఏమంటారు? తనకి మీరు సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఇస్తున్నారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు, మీరేం చెప్తారు తనకి? యా డెఫినెట్లీ సంజనాకి అన్డౌటెడ్లీ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అ ఫేజ్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ అనేది, ఒక స్టేజ్ అనేది వస్తుంది. సో సంజన ఇస్ రైట్ నౌ ఫేసింగ్ దట్ స్టేజ్. సో షీల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా స్ట్రాంగ్ గా తను బయటకు వస్తుంది. ఆల్రెడీ నేను డే 1 మాట్లాడిన సంజనాకి ఇప్పటికే మేము చాలా చేంజ్ చూస్తున్నాం. అంటే నేను పర్సనల్ గా, బికాస్ ఐ వాజ్ బీన్ కౌన్సిలింగ్ హర్ అండ్ యునో తెలుస్తుంది మాకు చేంజ్ అనేది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మీ మీడియా ద్వారా కూడా నేను అది ఒక్కటే రిక్వెస్ట్ అండి, తెలంగాణ గవర్నమెంట్ కి, సీఎం గారు, ఐ మీన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఏంటంటే చాలా మంది వాళ్ళ ఆప్తులను కోల్పోయారు. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది పిల్లలు కానివ్వండి, యువత అంటే ఏ రకంగా సెటిల్ కాని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. సో వాళ్ళకి ఏదైనా భరోసా కల్పించే విధంగా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించి ఏదైనా సొల్యూషన్ తో వస్తే మాత్రం చాలా బాగుంటది. మిమ్మల్ని నిజంగా కూడా ఆ మూవ్ మాత్రం తీసుకుంటే డెఫినెట్లీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా డెఫినెట్ గా హర్షిస్తారు. రైట్ శ్రావ్య గారు, థ్యాంక్ యూ. సంజన, నువ్వు ఇలానే ఉండు. టెస్టింగ్ టైమ్స్ చెప్పినట్టు, శ్రావ్య గారు చెప్పినట్టు నువ్వు ఇంకా స్ట్రాంగ్గా బయటకు వస్తావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతావు ఖచ్చితంగా. నువ్వు ఇట్లానే ట్రై చేస్తూ ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే. సో నువ్వు ఆ కాన్ఫిడెన్స్ తోటే ముందుకెళ్తూ ఉండు. థ్యాంక్ యూ. ఈ టైంలో కూడా నువ్వు మాతో జాయిన్ అయ్యావు, చాలామందికి ఇన్స్పైరింగ్గా నిలిచావు. థ్యాంక్ యూ సంజన, జాయిన్ అయినందుకు మాతో. యా, సో చూసాం కదా సంజనాని. ఎవరిని బాధ పెట్టడమో ఇబ్బంది పెట్టడమో సాక్షి ఉద్దేశం కాదు. సంజన ఎంత కష్టపడిందో మనందరం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కొంతమంది విచ్చలవిడిగా ఎలా తిరుగుతున్నారో కూడా మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళందరూ సంజనను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి వీలైనంత వరకు. మాట చాలు, శ్రావ్య గారు చెప్పినట్టు. మీ పరిధిలో మీరు ఎంత చేయగలరో ఇండివిజువల్స్గా అంతవరకు ఖచ్చితంగా హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సాక్షి టీవీకి కూడా అదే ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే సంజనాను కూడా లైవ్లో కూర్చోబెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సంజన అండ్ శ్రావ్య. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.